పొద్దున ఒక్క పూట ఉంటారు, మధ్యాహ్నం ఉంటారా? చూడు తీ రైట్. గిద్ది ఎప్పటిది ఇది? పొద్దునది కదా. మళ్ళా లంచ్ టైంలో ఉండరు కదా, పొద్దునే ఒక పూట ఉండి అదే తినాలి. ఇప్పుడు మెనూ ప్రకారం దొరుకుతుందా మీకు ఏమన్నా? దొరుకుతుందా మెనూ? ఇప్పుడు ఉన్న మెనూ ప్రకారం మీకు ఇస్తారా? ఇది చూడు, ఇది చూడు, ఏది ఉత్తా సోప్ ఉంటావు కదా, పెట్టరు ఇక్కడ. గిద్ది ఒకసారి తీ ఒకసారి. ఇది ఎప్పుడు ఉండిడా? పొద్దునే. మళ్ళా లంచ్ టైం అదే గిదే తినాలి, వేరే దొరకవు. మళ్ళీ నైట్ ఒకసారి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండవు, గిదై అన్నం వండుతారు, పెడతారు, తింటే తిను, లేకపోతే పో, అంతే కదా. అది మార్నింగ్ మెనూ ప్రకారము మీకు టిఫిన్స్ ఏదైనా బ్రెడ్స్ సండే ఒక రోజు పెడతారు, ఇంకా పెట్టారు. ఈ తర్వాతే మార్నింగ్ వచ్చి అన్నం వండి పెట్టారు, మార్నింగ్ అదే తినాలి, నైట్ కూడా అదే తినాలి, మధ్యాహ్నం పెట్టారు. ఓకే ఓకే. ఈ నీళ్ళు రోజు వస్తుందా? ఈరోజు వచ్చింది అంతా ఈ వాటర్ ఈ రోజా? రోజు అంతే కదా. ఓకే ఓకే రైట్ తమ్ముడు. ఏం చేస్తారు కింద? మీకు ఫుడ్ మంచి అవైలబుల్ ఉందా? మంచి పెడతారా వాళ్ళు? మేము చెకింగ్కి వచ్చినాయి ఇక్కడ, అందుకని అడుగుతున్నాం. బాగా పెడతారా? ఏడ పెడతారు? మార్నింగ్ పెట్టి ఇప్పుడు తినమన్నారు కదా, ఎట్లా తింటారు? ఆకుకూరలు లేదు, ఏం లేదు, ఒక పప్పు పెట్టుకొని తిను, ఎట్లా తింటారు? మార్నింగ్ కరెక్షన్ చేయరు, అప్పుడు చేస్తారు, చేసినా కూడా అంత ఏదో చేసినాం అన్నట్టు ఉంటాయి కానీ టేస్ట్ ఏం సరిగ్గా ఉండవు. ఓకే, టేస్ట్ సరిగా ఉండవు కదా. టేస్ట్ సరిగ్గా ఉండవు, ప్లస్ ఇంకా అది పప్పు కూడా సరిగా వాటరే ఉంటావు, ప్లస్ ఇంకా అది ఫుడ్ సరిగా ఏంటంటే నూకలు టైపే ఉంటుంది. ఏంటంటే ఏదైనా అడిగితే ఇది కొత్త బియ్యం అని చెప్పేసి అట్లా ఉంటుంది. అలా బండలు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు లోపల, బండ్లు కూడా రాయి కూడా వస్తుంది, వాళ్ళు కూడా వస్తాయి. దీంట్లో రైస్లో వస్తుంది, పప్పులో వస్తుంది, ఇది అన్నంలో వస్తాయి కదా. ఇది ఫుడ్ ఒక ప్రాబ్లం, ఇంకా వేరే ఏం లేవా? ఈ హాస్టల్ కూడా ప్రాబ్లమే అసలు. సారీ అంటే కొత్త హాస్టల్ వెళ్దాం అంటున్నాడు కానీ అది బిల్డింగ్ దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నాడు సార్. సరే, బిల్డింగ్ ఉన్న తర్వాత విషయం, ఉన్న వరకు మెయింటైన్ చేయాలి కదా. అవునవును. ఇప్పుడు బిల్డింగ్కే ఫుడ్కే సంబంధం ఏముంది చెప్పచ్చు? బిల్డింగ్కే ఫుడ్కే సంబంధం లేవు కదా. బిల్డింగ్లు అంటే ఏదైనా నీళ్ళు కారుతుంది, రాత్రి ఇబ్బంది అవుతుంది, అదొక వేరే లెక్క. అంటే వర్షాకాలం కాబట్టి ఇక్కడ ఓకే ఓకే. ఎక్కువ వర్షం కొడుతుంది, అంతా అప్పుడు ఇబ్బంది అవుతుంది, పడుకొని కూడా ఇబ్బంది. బిల్డింగ్ మారుస్తా అన్నారు అని చెప్పేసి అన్నారు కానీ అది బిల్డింగ్ దొరకట్లేదు. మెనూ ప్రకారం పెడతారా వాళ్ళు? మెనూ ప్రకారం పెడతారు, అప్పుడప్పుడు పెడతారు. గుడ్లు అన్నీ ఇస్తారు కానీ అన్నంలో రాళ్ళు వస్తుంది అవి, ప్లస్ ఇంకా అది ఫుడ్ టేస్ట్ సరిగ్గా ఉండట్లేదు. అది అంటే మెన్యూ అనేది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని నిన్న ప్యాకెట్లు ఎంత మనం కన్జ్యూమ్ చేస్తారు అని చెప్పేసి ఎంత ఉంటుంది కదా సార్. అది ఏంటంటే పిల్లలు తినవాలి. ఇప్పుడు ఒక ఆయిల్ యూజ్ చేస్తున్నారు, 2 ఆయిల్ యూజ్ చేస్తారు, అసలు ఆయిల్ సరిగ్గా ఇవ్వట్లేదు లేదు. వాళ్ళు మీద వాటర్ ఆయిల్ చూపిస్తారు, మళ్ళీ ఆ ప్యాకెట్ కింద పెడతారు, అంతే వాటరే ఉంటుంది. అసలు ఆయిల్ ప్రతి ఒక్క ఐటమ్ ఉడికితే మంచిగా టేస్ట్ వస్తుంది, అది లేనే లేదు అసలు, అది టేస్టే వస్తలేదు అసలు. ఇప్పుడు ఏదో వాటర్ ఉడకబెట్టి చేసినట్టు ఉంటుంది, అట్లా ఉంటుంది. ఫుడ్ మాత్రం 100% కంప్లైంటే. 100% కంప్లైంట్ ఫుడ్ మీద. సరే, మేము అందుకని అడుగుతున్నాం వాళ్ళకి. ఓకే, पूछने के लिए इनका क्या हाल था? ఏం చేస్తున్నా? మేము వెరిఫికేషన్ వచ్చినాం. ఇక్కడ ఉన్న మెనూ ప్రకారం మీకు ఫుడ్ కరెక్ట్ దొరుకుతుందా?
అన్నం మీకు రైస్ పెడతారు కదా తిండి దొరుకుతుందా మంచి కంప్లైంట్ లేవు కదా ఫుడ్ మీద బాగానే ఉందా మేము మీ గురించి వచ్చిన ఆయన గురించి రాలే మీకు అంతా ఉన్నాయి అవైలబుల్ ఇస్తారా ఇయ్యరా ఎందుకంటే వాళ్ళ జేబు నుంచి ఏమి ఇయ్యరు గవర్నమెంట్ పెడతారు అంతా ఉండే వాస్తామో చెప్పాలి ఇప్పుడే వస్తానో చెప్పిండు అన్నంలో రాళ్ళు వస్తుంది సార్ అది వాస్తామా అదేనే ఇగో ఉండే వాస్తామో చెప్పాలంటే మేము ఆ కంప్లైంట్ వాళ్ళకి పెడతాం ఇప్పుడు ఆయన ఏమన్నాడు అన్నంలో రాళ్ళు వస్తుంది అంట వాస్తామా కరెక్టా రాళ్ళు వస్తుంది ఇంకొకటి అలా పప్పులా సరిగా ఆయిల్ వేస్తలేవు అంట టేస్ట్ ఉండదంట నీళ్ళే ఉంటుంది వాటర్ ఇగో మీ ప్రాబ్లం అంటే మేము మీ ప్రాబ్లం సాల్వ్కే వస్తాం అందుకనే మీకు డైరెక్ట్ దాని మీద అటాక్ చేయడానికి ఉండవు కదా ఏదైనా మీ మీద మీరు ఓకే మంచిది ఏదైనా పెట్టినా మీరు మంచిది అంటే సరే ఓకే వెళ్ళిపోతాం బాగా లేకుంటే డైరెక్ట్ ఆయనకి చెప్తాం ఇప్పుడు టేస్ట్ ఉండట్లేదు ఇంతకుముందు ఉన్నాయి అని బాగుంది ఇవి కొత్తగా వచ్చినాయి కాబట్టి టైం పెడతారు కదా టైం పెట్టడం ఏమన్నా చెప్పు పొద్దునే ఉండిన అన్నము నువ్వు ఎప్పుడన్నా తినవచ్చు ఆయన మధ్యాహ్నం పెట్టరు కదా మార్నింగ్ ఒకసారి అన్నం పెడతారు పెట్టినప్పుడు గిన్నెలు అలా పెట్టేస్తారు నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తిను ఆయన టైం పెట్టడం ఏముంది టైం అంటే మార్నింగ్ ఒక వేరే మెనూ ప్రకారం ఉంటుంది మధ్యాహ్నం వేరే ఉంటుంది అదొక టైం ఉంటుంది కదా ఒకటి గుడ్లు పెడతారా చికెన్ పెడతారా ఎప్పుడు పెడతారు ఓకే మటన్ పెట్టారు కదా 1000 రూపాయలు కిలో ఏడు తెస్తారు వాళ్ళు అది సరే ఓకే 8 మెంబర్స్ ఉంటారా సార్ మీకు బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అలాంటివి ఏమైనా ఇచ్చారా మీకు ఫుడ్ మీకే ఫుడ్ మీకు కాదు గవర్నమెంట్ నుంచి రావాల్సిన కొన్ని ఉన్నాయన్నమాట ఓన్లీ ఎస్సీ హాస్టల్స్కే ఉన్నాయి చదువుతారా ఏం పెట్టినా అన్నం పెడతారా ఓకే ఉండే మెనూ ప్రకారం మీకు అన్నం దొరుకుతుందా కరెక్టు ఉండే వాస్తవం చెప్పాలి మా గురించి కాదు ఈ కింద వాళ్ళు చెప్పారు ఇప్పుడు అన్నంలో రాళ్ళు వస్తుందని చెప్తారు వాళ్ళే వస్తుందా వాస్తవం నిజమానా ఇగో నీ గురించి ఉండే వాస్తవం కరెక్ట్ చెప్పాలి ఆయన సొంతం ఏం పెట్టాడు గవర్నమెంట్ పెడుతుంది ఈడ ఫ్యాన్ లేవు కదా ఫ్యాన్ తీసేసిన ఎండాకాలంలో ఇబ్బంది అవుతాయి మీకు మళ్ళా వాస్తవమే నిజమా అది పప్పులు ఎట్లా ఉన్నాయి మీరు భయపడతారా భయపడకు చెప్పాలి ఉన్న వాస్తవం చెప్తే మేము డైరెక్ట్ మాట్లాడదాం ఏముంది వాళ్ళు కూడా సిగ్గుపడతారో భయం ఉన్న పాపం వాళ్ళ కూడా సరే ఉన్న వీడియో ప్రకారము ఇది పరిస్థితి ఆ పిల్లల రూము ఏమో అది కూడా క్లీన్ చేయరు క్లీనింగ్ ఎవరైనా వస్తారా సాఫ్ చేయడానికి వస్తారా ఎవరు రారు కదా మీకు రూమ్లా మీ రూమ్ రావా ఎవరు రారు ఎందుకు రారు మీరు ఎట్లా పడుకుంటారు దా చంద్ర మీదనా ఈ గద్దె అంతా మీరు తెచ్చుకోవాలి కదా కష్టమే కదా బాబు చలికాలం ఇబ్బందే ఉంటుంది ఇగో ఈయన మొత్తం అంటే అది అవుతా ఎట్లా పడుకుంటారు రాత్రి చాలా కష్టమే సరే చిన్న